మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. విలీనం కిరికిరాట బడులకు ఉరే మరి కొన్ని విలీనం మరికొన్ని మూసివేత దిశగా అడుగులు మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. మండలానికి సగటున 10 నుంచి 15 బడులు ప్రభుత్వ బడులు మూసేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నారు. రేషనలైజేషన్ అని దానికి ముద్దు పేరు పెట్టింది. ఇది విద్యా వ్యవస్థలోనే మేము సంస్కరణలు తీసుకొస్తామని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన మానవ వనరుల శాఖ మంత్రి. మేము రిఫార్మ్స్ తీసుకొస్తామంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఏమన్నా మంచి మంచి కార్పొరేట్ స్కూల్ లెక్క తయారు చేస్తడం, ప్రైవేట్ స్కూల్ని కాస్త నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కూల్ని కట్టడి చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళ స్థాయిలో ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనుకున్నారు. మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్ని అప్గ్రేడ్ చేస్తారో అనుకున్నారు. ఏం చేస్తున్నారు? అసలు ఈ అవసరం లేదు, మా క్యాబినెట్లో ఉన్న నారాయణకు సంబంధించిన విద్యా సంస్థలు ఏం కావాలి, ఈ మంచిగుంటే నాడు నేడు కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి పనిలేని పని చేసిండు, పనికిరాని పని. అక్కడ హంగు ఆర్భాటాలు చేసి దాని ఒక ప్రభుత్వ స్కూల్లే కాకుండా ఒక ప్రైవేటుకు ధీటుగా తయారు చేసిండు. దానివల్ల స్ట్రెంగ్త్ పెరిగింది. ఇట్లా ఎట్లా పెరుగుతారు? ఇక్కడ స్ట్రెంగ్త్ పెరిగితే వాళ్ళకి కావాల్సిన దగ్గర స్ట్రెంగ్త్ తగ్గింది. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, విజ్ఞానం ఇట్లాంటి దాంట్లలో. అట్లా నువ్వు ఎట్ట చేస్తావు? కాబట్టి ఇప్పుడు మా వంతు వచ్చింది, మేము చేసి చూపిస్తామని ఇప్పుడు మూత వేసే కార్యక్రమం చేస్తాను. 10 నుంచి 15 స్కూల్లో ఒక మండలానికట బంద్ చేస్తారు. వాళ్ళు ఎడిపోవాలి ఆ పిల్లలు, మళ్ళీ ఎత్తుక్కోవాలి. నారాయణ, శ్రీ చైతన్య, విజ్ఞాన, లేకపోతే ఇంకో విశ్వభారత, ఇంకోటే ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కొని ఎంతమంది చదివించగలుగుతారు? అట్లా పైసలు పెట్టి చదివించలేరు. లేదంటే ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్కూల్కి పోవాలి. మళ్ళీ వానికి ఒక సైకిలో, ఆటోనో, రకరకాల ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఇక దీంతోనేమైంది, పేద ప్రజలు పిల్లలు కొంతమందిని చదువు బంద్ చేసే అవకాశం ఉంటుంది, డ్రాప్ అవుట్స్ అవుతారు. అంటే ఎటు దేశపోతున్న వ్యవస్థని నాకు విజన్ ఉంది అంటాడు చంద్రబాబు. ఏం విజన్ ఇది? విజన్ ఉంటే ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఇంకా ఎక్కువ పెంచాలి, ప్రభుత్వం దాంట్లో ఎక్కువ సాయం చేయాలి విద్యార్థులకి, పేద విద్యార్థులకి. అని ఏం విజన్ ఇది? జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, జగన్మోహన్ రెడ్డి నాడు నేడుతోని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి, సిబిఎస్ఈ సిలబస్ పెట్టి, ఐబీ సిలబస్ పెట్టి, మౌలిక వసతులు కల్పించి, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్ పెట్టి, రకరకాల పద్ధతుల్లో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా తయారు చేస్తే వాటిని ఇలా మూసేస్తానంటే ఏం విజన్ ఉన్నట్టు ఎడిదేసిపోతున్నారు వ్యవస్థని అనేది ఇలా ప్రధానం. మొత్తానికైతే ఊరేసే కార్యక్రమం ఎట్లయితే మెడికల్ కాలేజీలకి వేసింటే ఇక్కడ స్కూళ్ళకు కూడా వేస్తున్నారు. పేద విద్యార్థుల చదువుని గొంతు నిలిమి ప్రాథమిక స్థాయిలోనే చంపేసే కార్యక్రమం జరుగుతుంది. 12,000 స్కూళ్ళు మూతపడతాయని ప్రాథమికంగా అంచనా వేశారట. జీవో 117 ఉపసంహరణతో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. విద్యా హక్కు చట్టాన్ని కాలు రాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక. మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరాన్ని తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు డమ్మీ, రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు. తరలింపుని వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో ఆందోళన. ఏందన్నా చెయ్యి, ఎందుకు ఆగుతుంది ఆయన? ఆందోళన చేస్తే ఆగుతుంది ఆయన మనసులో పడ్డాక. కాబట్టి మొత్తానికి ఉరేసే కార్యక్రమం బడులకి, బడులు చదువుకునే పిల్లలకి, ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకి, బళ్ళకి కూడా ఉరేసే కార్యక్రమం. ఒక జిల్లాకి దాదాపు మొత్తం స్టేట్ వైజ్గా 12,000 స్కూళ్ళు మూతేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 12,000 స్కూళ్ళు మూతపడుతున్నాయంటే నారాయణ ఇంకో 12,000 స్కూళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. నారాయణ శ్రీ చైతన్య విజ్ఞానం ఇక వాళ్ళ కోసం అనమాట. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, కాలయాపన సరికాదు, మార్గదర్శి కేసులో ఆర్బీఐ తీర్పుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కౌంటర్లు వేయడానికి ప్రతిసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు. 2 వారాలు గడువు ఇవ్వలేము, వారంలో అదనపు అఫిడవిట్ వేయండి. ఆర్బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మసనం విచారణ 14కు వాయిదా. నిన్న తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి సంబంధించిన కేసు, అక్రమంగా డిపాజిట్లు సేకరించారు అని చెప్పి ఉండవెల్లి అరుణ్ కుమారు వేసిన కేసుకు సంబంధించి నిన్న వాదనలు జరిగితే హైకోర్టు కొంత ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయింది, అసంతృప్తి వ్యక్తం చేసింది ఆర్బీఐ పైన. ఇప్పటిదాకా వెయిట్ చేశారట. ఆర్బీఐ అడ్వకేట్ నిన్న వచ్చి మాకు కౌంటర్ వేయడానికి టైం కావాలి 4 వారాలు అంటే అది కుదరదిగా,
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎన్ని వాయిదాలు? 18 సార్లు వాయిదా పడ్డదట. మార్గదర్శి కేసు గడిచిన జూన్ 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 18 సార్లు వాయిదా పడ్డది. సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్‌గా చెప్పింది. 6 నెలల్లో దీన్ని క్లోజ్ చేయండి అని. 6 నెలలు దాటిపోయింది కూడా. అయినా గాని మళ్ళా కౌంటర్‌లని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ లేకుండా డిలే చేసినాయి. ఇక ఒత్తిడి చేయంగా మొన్న కౌంటర్‌లేసినాయి. ఇప్పుడు మళ్ళా ఆర్‌బీఐ వచ్చి మేము కౌంటర్ ఎయ్యాలంటదట. మార్గదర్శి వాళ్ళు ఏం చేస్తారు? రామోజీరావు గారు మృతి చెందారు కాబట్టి ఈ కేసును కొట్టేయండి అని వాళ్ళు ఒకటేస్తారు. ఈ మొత్తానికి కేసును డిలే చేసే కార్యక్రమం చేస్తుండ్రు. ఇప్పుడు నిన్న ఇది కాలయాపన అనేది కరెక్ట్ కాదు అని ఆర్‌బీఐకి ఒక రకంగా క్లాస్ పీకింది. దీంట్లో మార్గదర్శి తరపున సిద్ధార్థ లూథ్రా అటెండ్ అయ్యిండు అడ్వకేట్‌గా. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అడ్వకేట్ ఆయన. చంద్రబాబు నాయుడు గారు కేసులలో అడ్వకేట్‌గా సుప్రీంకోర్టులో వాదించిన అడ్వకేటే ఇవాళ మార్గదర్శికుండు. మరి ఇవాళ ఏపీలో తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు ఏం కౌంటర్ వేస్తారంటే అవసరం లేదు కేసు. 2610 కోట్ల రూపాయలు అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిండని ఎవరు చెబుతుండ్రు? ఉండవెల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ. లేదు అవి అక్రమం కాదు సక్రమమే అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే పరిస్థితికి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆర్‌బీఐ డిలే చేస్తుంది. ఇది మొత్తానికి ఏంటంటే కేసు తేలాలని లేదు. కేసు తేలితే అసలు విషయాలు బయటకు వస్తాయి కాబట్టి డిలే చేయాలనే దాంట్లోనే ఉన్నారు. ఇగో విచారణ 18 సార్లు వాయిదా పడ్డది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే విచారణ చేస్తున్నాం. చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాయంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31 తీర్పిచ్చింది. దానిపైన హైకోర్టు తీర్పు పైన రామోజీరావు గారి పైన నాంపల్లి కోర్టు తీర్పిస్తే ఆ తీర్పు పైన అప్పీల్కి పోయిండు రామోజీరావు గారు మార్గదర్శి తెలంగాణ హైకోర్టుకి. అప్పట్లో హైకోర్టు ఏం చేసింది? నాంపల్లి ఇచ్చిన కోర్టు తీర్పు తప్పు, రామోజీరావు గారు సేఫ్ అని సేఫ్ చేసింది. లేదు ఎట్లా సేఫ్ చేస్తారని ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు అప్పుడున్న ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు లేదు దీన్ని రీఓపెన్ చేయాలి, కొట్టేసే కేసు కాదు ఇది, విచారణకి అర్హమైన కేసు, విచారణ చేయాల్సిందే అని హైకోర్టుకు సూచిస్తూ ఎట్లా విచారణ చేయాలో కూడా చెప్పింది. అది లాస్ట్ ఇయర్ జూన్ నుంచి విచారణ జరుగుతుంది హైకోర్టులో. ఇంతవరకు ముందు పడలే. ఇక 18 సార్లు వాయిదా పడదట. ఇది ఏం కథ, ఏం కాలయాపన అని ఆయన అడుగుతున్న పరిస్థితి. రైట్, ఇది ఒక వార్త. పాత కుట్ర కొత్త సిర అంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్టు, కొత్త సారా పాత సీసాలు అన్నట్టు చెప్తారు కదా, దానికి పాత కుట్ర అట కొత్త సిర. వైఎస్ వివేక హంతకుడు దస్తగిరి ద్వారా బాబు పన్నాగం. డాక్టర్ చైతన్యారెడ్డి తన కడప జైల్లో 20 కోట్లు ఆఫర్ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు చేసిండట. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో ఇదే ఆరోపణలతో దస్తగిరి వేసిన పిటిషన్ కొట్టివేసిన కోర్టు. దస్తగిరిని జైల్లో చైతన్యారెడ్డి కలవలేదని నివేదిక ఇచ్చిన జైలు సూపరింటెండెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఐజీ స్థాయి అధికారి విచారణలోనూ అదే నిర్ధారణ. అయినా సరే తప్పుడు ఫిర్యాదుతో తాజాగా అక్రమ కేసు నమోదు. గతంలోనే నివేదిక ఇచ్చిన ఘటనపై దిగువ స్థాయి అధికారితో మళ్ళీ విచారణ. సీఎం చంద్రబాబుతో నర్రెడ్డి సునీతారెడ్డి భేటీ తర్వాత వేగం పుంజుకుంటున్న కుట్ర కథ. కొత్త కుట్రగా తెరలేపారట. పాత కుట్రే కానీ కొత్తగా మళ్ళీ తెరలేపారట. అందుకే పాత కుట్ర కొత్త సిరా అంటే దస్తగిరి అనే అప్రూవర్ మారండి వివేకానంద రెడ్డి గారి కేసులో. వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ అయ్యి దస్తగిరి జైల్లో ఉంటే అట చైతన్యారెడ్డి అనే ఆమె పోయి నీకు 20 కోట్లు ఇస్తాం ఇట్లా చెప్పు వాంగ్మూలం అని వాళ్ళు చెప్పమన్నాడు. జగన్మోహన్ రెడ్డి పంపినట్టు ఆయన చెప్పినట్టు అప్రూవర్గా మారినట్టు చెప్పించారు. దానిపైన అప్పట్లో ఒక కమిటీ వేశారు. కమిటీ వేస్తే జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు, ఆ కమిటీ ఏదైతే విచారణ అధికారి లేదు తప్పిది, దస్తగిరిని చైతన్యారెడ్డి అనే వ్యక్తి కలవలేదు, అసలు జైల్లోకి రాలేదు, జైలుకి వచ్చి కలిసే ప్రయత్నం చేయలే, కలవలేదని చెప్పారు. అది అక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ కేసు పెట్టించారు. లేదు నన్ను ప్రలోభ పెట్టారు, 20 కోట్లు ఇస్తా అని ప్రలోభ పెట్టి నాతోని తప్పుడు వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేశారు కాబట్టి కేసు నమోదు చేయండి అంటే వెంటనే కేసు నమోదు చేసిందట కోర్టు. ఏది పోలీస్ స్టేషన్. ఆల్రెడీ విచారణ అయింది. విచారణలో కూడా తప్పు అని తేలింది ఆయన చెప్పే మాటలు. జైలు సూపరింటెండెంట్ చెప్పిండు. ఇప్పుడు ఆ రోజు విచారణ చేసి తప్పు అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పే మాటలు తప్పు అని చెప్పిన అధికారి కంటే కింద అధికారిని వేసి ఇలా ఎంక్వైరీ చేపిస్తాడట. అంటే దీని అర్థమైంది మళ్ళీ ఇది ఒక జత్వానీ కేసే. ముంబై నుంచి జత్వానీని పిలిచి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు కదా, కాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇట్లాంటి విశాల్ గున్నిని. అట్లా ఇవాళ
జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరినో ఒకళ్ళని దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేయాలి. దానికోసం నానా రకాల తంటాలు పడతాం. ఈ తంటాలేదో ఈ ఈ ఈ ఈ శ్రమ ఏదో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీల పైన పడితే బాగుంటది అనేది ఇలా 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకిచ్చిన హామీల పైన ఒక్క మాట మాట్లాడట్లేదు, తంటాలు పట్టలే, శ్రమ పట్టలే. కానీ ఈ విషయంలో బాగా తంటాలు పడతాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం. ఇది ఒక వార్త. హామీలు అమలు చేయకుండా ఆరోపణల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ చెప్పిండు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో కాగు, కేంద్ర ఆర్థిక సంఘము, కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికల ఆధారాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతో కూటమి నేతలు కూసాలు కదిలిపోయాయి. మతి భ్రమించి కారు కోతలు కూస్తున్నారు. సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇంకా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. కాలర్ పట్టుకొని నిలదీయండి అని లోకేష్ అన్న సంగతి మరిచారా అని తాటిపత్తి చంద్రశేఖర్ చెప్పిండు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన గురువారం రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్తోని నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక సంఘము మిగతా గణాంకాలతోని, కేంద్ర ప్రభుత్వ గణాంకాలతోనే ముందు పెట్టుకొని మాట్లాడిండు. వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 మధ్యలో ఎట్లాంటి గ్రోత్ రేట్ ఉండి, ఏ వర్గాలకు మేలు జరిగింది, ఏ అప్పులు చేసినో అప్పులకి ఎక్కడ బెనిఫిట్ అయ్యారు పేద ప్రజలు అని చెప్పిండు. 2024లో జూన్ నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చాక 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసిండు? 1,45,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినా ఎవరికి పెట్టినా అని అడిగాడు. సూటిగా సుత్తి లేకుండా. ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? విత్ గణాంకాలతోని, స్టాటిస్టికల్ డేటాతోని, జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలతోని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూసాలు గదిలిని అని చెప్తుండు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. చెప్పాలి మీరు దీనికి సమాధానం తప్ప, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళా ఉల్టా విమర్శలు చేయటం, దాడి చేయటం అనేది ఏ రకమైన పద్ధతి అని ఆయన చాలా సూటిగా అడిగిండు. ఇంకోటి కూడా అడిగిండు, కాలర్ పట్టుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు అని చెప్పి నారా లోకేష్ యువకాలంలో చెప్పిండు. చెప్పిన మాటలు మర్చిపోయారా? ఇవాళ మీరు చేస్తున్న పని ఏంది, చెప్పింది ఏంది, ఇచ్చిన హామీలు ఏంది, అమలు చేయకుండా ఉండటం ఏంది? అడగాల్సింది ఎవరిని? ఇవాళ కాలర్ పట్టుకొని ప్రజలు ఎవరి కాలర్ పట్టుకోవాలి? ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు కాలర్ పట్టుకోవాలని ఆయన చాలా సూటిగా అడిగిండు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మహిళలకు ఇస్తున్న 1,500 రూపాయలు ఎడిపోయినాయి, మహిళల ఉచిత ప్రయాణం ఎడిపోయింది, రైతు భరోసా ఎడిపోయింది, అమ్మ ఒడి ఎడిపోయింది, విద్యా దీవెన ఎడిపోయింది, విద్యా కానుక ఎడిపోయింది, నేతన్న హస్తం ఎడిపోయింది, మత్స్యకారుల హస్తం ఎడిపోయింది, నేస్తం, ఈబీసీ నేస్తమో, కాపు నేస్తమో ఇవన్నీ ఎడిపోయినాయి అని చెప్పి ప్రజలు అడగాలనా? మరి ఇవాళ కాలర్ పట్టుకొని మీరు ఇచ్చిన హామీలే కదా. ఏదో పెన్షన్లో ఫస్ట్ తారీఖు రోజు పోయి ఒక ఇంట్లో కాఫీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత మాత్రంలో దేశం మొత్తం బాగుపడినట్టు కాదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటుండు, ఆ ఊర్లో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటికి పోతాడు, ఆ ఇంటికి పోయి ఒక కాఫీ టీ ఇచ్చి వాళ్ళకి ఏనే తయారు చేసి ఇస్తాడు, ఇచ్చి అయిపోయి ఆహో ఓహో బ్రహ్మాండం బద్దలైందని చెప్తుండ్రు. లేదా ఆ ఇంటోళ్ళు ఇల్లు లేదంటే ఇల్లు ఇస్తాడు. నువ్వు అట్లా ఎంతమంది ఇళ్ళకి ఎన్నిసార్లు బోలేస్తావు, ఎంతమందికి ఇల్లు ఇస్తావు? మొత్తం వ్యవస్థను మారుస్తున్నావా? ముఖ్యమంత్రి ఒక ఇంటికే ముఖ్యమంత్రి, లేదంటే ఒక ఊరికే? పాలసీ డెసిషన్ తీసుకోవాలి తప్ప నేను పర్యటన పోతా, పర్యటన పోయిన దగ్గర ఒకళ్ళకో ఇద్దరికో కావాల్సిన స్కీములు ఇస్తా, మిగతా ఈ గాలి కుదిలేస్తాంటే కుదరదు కదా. ఇది ఆయన హామీలు అమలు చేయకుండా ఆరోపణలు ఎలా చేస్తారని తాటిపత్రి చంద్రశేఖరు అడిగిన దాని గురించి ఒక వార్త ఇచ్చారు. జగన్ మేలుకు తండేల్లో చోటేది అని చెప్పి మీడియాతో మాట్లాడుతున్న రామారావు అట, ఆయన బాధితుడట. అప్పట్లో ఆయన చేసిన మేలు మర్చిపోలేం, దాన్ని చిత్రంలో చూపించలేదు. శ్రీకాకుళంలో పాకిస్తాన్ బాధిత మత్స్యకార కుటుంబాల ఆవేదన. సినిమాలో జగన్ను ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి. శ్రీకాకుళం సంబంధించిన మత్స్యకారుల ఆవేదనని, మత్స్యకారుల యొక్క ఇబ్బందుల్ని చూపిస్తూ తండేలు అని ఒక సినిమా నేను రిలీజ్ అయింది, నాగ చైతన్య చేసినట్టుంది. అది ఆ సినిమాలో మొత్తం శ్రీకాకుళంలో మత్స్య వృత్తిపైన ఆధారపడ్డ మత్స్యకారులు
వలసపోయి మత్స్య వేట కోసం పోయిన వాళ్ళని పాకిస్తాన్ బోర్డర్‌లో పాకిస్తాన్ మిలిటరీలు ఎవరైతే ఆ సరిహద్దుల్లో ఉండే వాళ్ళ ఆ దళాలు పట్టపోయి చిత్రహింసలు చేసి జైళ్ళల్లో కొన్ని వందల మందిని కొన్ని నెలలు, సంవత్సరాల పాటు బంధించిన ఘటన ఆ సన్నివేశాన్ని చూపిస్తూ 'తండేల్' సినిమా తీశారు. దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేసిండు. పాదయాత్ర సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ రాజాం అనే ఆ ఏరియాకి పోయినప్పుడు ఈ తండేల్ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ శ్రీకాకుళం సీకోలు బాధితులు పాకిస్తాన్‌లో ఇరుక్కపోయి శరణార్థులుగా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి చెప్పారట. చెప్తే ఆయన చెప్పిండట, "మేము అధికారంలోకి వస్తే వాళ్ళని విడిపించే ప్రయత్నం చేపిస్తా" అని చెప్పి హామీ ఇచ్చిండట. ఆయన అధికారంలోకి 2019లో రాగానే కేంద్ర ప్రభుత్వంతోని మాట్లాడి విడిపించి వాళ్ళకి ఎవరైతే 22 మంది ఉన్నారట బాధితులు. ఆ 22 మందికి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5,00,000 పరిహారం కూడా ఇప్పించిండట వాళ్ళు వచ్చిన తర్వాత జీవనం కొనసాగించడానికి. ఇదంతా ఇంత సహాయం చేసి, సహకారం చేసిన ముఖ్యమంత్రి పాత్రను ఎందుకు చూపించలేదని ఈ 'తండేల్' సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అండ్ శ్రీకాకుళంలో వాళ్ళ ప్రేమ మత్స్యకారుల జీవనయానం నూకలమ్మ, రామారావు ప్రేమ వ్యవహారం ఆధారంగా ఈ సినిమా వచ్చిందట. వాళ్ళ లవ్ స్టోరీ ఆధారంగా. ఏ రామారావు ఆధారంగా సినిమా వచ్చిందో ఆ రామారావు బయటకొచ్చి నిన్న మీడియాతోని చెప్తుండు. మొత్తం ఈ ఎపిసోడ్‌లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా కీలకం. సహాయం చేసిన దాంట్లో. మేము అక్కడి నుంచి బయటికి రావటం దాంట్లో. కాబట్టి ఆయన పాత్రను ఎందుకు చూపించలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూపకపోయినా పర్లేదు. సినిమాలో చూపకపోయినా మేము ఆగం. మేము మౌత్ టాక్ ద్వారా ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయం గురించి. ఎందుకంటే 'తండేల్' సినిమా అనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంది, ఆయన సహాయం ఏంది, ఆయన సహకారం ఏంది, ఎట్ట చేసిండనే విషయాన్ని మేమే ప్రజలకు చెప్తాం. మీరు చూపిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకోటి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ధ్వజం. ప్రజల ముంగిటకు ప్రభుత్వం సేవలే లక్ష్యంగా వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నలమూరి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సచివాలయాల్లో 1,27,175 మంది ఉద్యోగులు ఉన్నారని, అంతమంది అవసరం లేదంటూ 15,496 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా జనవరి 25న జీవో నెంబర్ 1 జారీ చేశారని వెల్లడి చేశారు. ఇది ప్రజల ముంగటికే ప్రభుత్వం తీసుకుపోవాలి, ప్రభుత్వ సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పెట్టిన అసలు ఆయనే సృష్టించింది. సచివాలయం అనే ఒక వ్యవస్థను సృష్టించి 1,27,000 మంది ఉద్యోగుల్ని రెగ్యులర్ బేసిస్‌లో నియామకం చేసి 5 సంవత్సరాలు నిరాటంకంగా ప్రజలకి సేవ చేస్తే, ఆ సేవలలో 15,296 మంది అవసరం లేదు వాళ్ళని వేరే శాఖలకు పంపించినారు చంద్రబాబు నాయుడు. అసలు ఎటు దేసిపోతారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వ స్కూళ్ళు దాదాపు 12,000 మూతేసే కార్యక్రమం చేస్తున్నావు. గ్రామ వాలంటీర్‌లని 2,60,000 మందిని తీసేసే కార్యక్రమం చేస్తిరి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తిరి. మళ్ళీ ఇయాల గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకొచ్చే వ్యవస్థను తీసుకుపోయి అవసరం లేదు ఇంతమందిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన చెప్తుండు. ఏపీ ఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్‌జీఓ అసోసియేషన్. అంటే మనకి కళ్ళ ముందు కనపడుతున్నాయి. స్కూళ్ళ మూసేయటం కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం కానీ, ఇది సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థను ఎత్తేయటం కానీ, ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసుకోవట్లేదు. ప్రభుత్వం దగ్గరకే ప్రజలను మళ్ళా తీసుకొచ్చే వెనక్కి తీసిపోతున్న కాలాన్ని అనేది అలా స్పష్టంగా మనకి కనపడుతుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి క్యారెక్టర్ ఖాళీ అయిందట, విలువలు సున్నాయట, జగన్పై సోదరి షర్మిల మండిపడ్డారట. ఈ కొత్తగా ఏముంది ఇందులో? దీంట్లో బ్యానర్ ఐటెం పెట్టదు. జగన్మోహన్ రెడ్డి పైన షర్మిల మండిపోవడం అనేది అసలు అది పెద్ద న్యూసా, వార్త? అది ఆమె మండిపడబట్టే కదా వైఎస్ఆర్టీపీ అని పెట్టింది. ఆ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయింది. కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక పీసీసీ అధ్యక్షురాలుగా ఇవాళ ఉండి, ఇవాళ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి డెడ్ యాంటీ బీజేపీ కూటమి. ఏ రోజు కూడా బీజేపీ కూటమి ప్రభుత్వం పైన ఒక విమర్శ చేయదు షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శ చేయట్లేమే. దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి పైన అయ్యాలు అది చేయలేదు, అయ్యాలు ఇది చేయలేదు అని చెప్తున్నారు తప్ప, ఇవాళ మహిళలకి, ఒక మహిళగా మహిళలకు రావాల్సిన 1,500 రూపాయలు గురించి కానీ, మహిళలకి కావాల్సిన ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ,
రైతులకు రావాల్సిన భరోసా గురించి కానీ, తల్లులకు రావాల్సిన తల్లికి వందనం గురించి కానీ ఒక్కరోజు మాట్లాడరు. ఇక దాని గురించి 'ఆంధ్రజ్యోతి' భజన రాస్తది ఆ వార్త. ఆ విషయం గురించి క్యారెక్టరు ఖాళీ అయిందట, విలువలు సున్నా అయిందట, అబద్ధాలు చెప్పడం, నిజాలు అని నమ్మించడం జగన్ నైజమట. ఆస్తుల కోసం తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారట. జగన్ నైజాన్ని విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారని షర్మిల చెప్పింది. షర్మిల చెప్తే కాదు కదా, విజయసాయిరెడ్డి మీకు చెప్పిండు అంటున్నారు. విజయసాయిరెడ్డి చెప్పాలా? విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పాలి? ఇలా పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి పోయిండు కాబట్టి, ఎందుకు పోయినా అంటే నన్ను షర్మిల విషయంలో బలవంతంగా ఇట్లా చెప్పించమన్నారు అబద్ధాలు, నేను అది చెప్పలేక ఆయనతో అవస్థలు పడలేక బయటకు వచ్చినా అని చెప్పాలి. ఆయన ఎక్కడ చెప్పలే. జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎల్లవెల్ల రుణపడి ఉంటా, నాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు ఇబ్బంది కలవలేదని ఆయన స్పష్టమైన ప్రకటన చేసిండు. రిజైన్ చేసిన రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇది ఎవరిపైన కోపంతో, ఎవరిపైన ద్వేషంతో పోయేది కాదు, ఎవరిపైన ప్రేమతో నేను బయటికి పోవట్లే, ఏ పార్టీలో జాయిన్ గాను, రాజకీయాలు వదిలేస్తున్నా అని చెప్పిండు. దీంట్లో ఎట్లాంటి అరమరికలు లేవని కూడా చెప్పిండు. చెప్పాక నువ్వు వచ్చి మళ్ళీ బయటికి లేదు లేదు ఇట్లా చెప్పించిండట, ఆయనతో పడ్డ బాధలు నాకు చెప్పిండు. నీకు చెప్తే ఏమంతా బయట చెప్పాలి కదా, వాళ్ళు నిజంగానే చెప్తే. మీకేందుకు చెప్తారు? మీకే చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మరి మీకు చెప్పినోడు ప్రజలే చెప్పడానికి ఎందుకు భయపడతాను? అసలు నిజంగా మీకు చెప్పిండా మీరు ఒక అబద్ధం ఆడతారు, కొత్త అబద్ధం అనేది ఇలా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. నిజంగానే మీకు చెప్పే అంత సాహసమే చేస్తే ప్రజలకే చెబుతారు కదా. కాబట్టి ఆమె చెబుతున్న క్యారెక్టర్ ఖాళీ అయిందట, విలువలు సున్నాయి. ఎవరెవరికి అయినాయో క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నాయింది విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికేనా? షర్మిల గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా అయినాయా? అది కూడా చెప్పాలిగా మరి. రైట్. స్వర్ణాంధ్ర 2047కి సహకరించండి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీకి జ్ఞాపికను బహుకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మరి గమ్మత్తుగా ఉంది, నాకైతే అర్థం కావట్లే. నాకే కాదు, చాలామంది ప్రజలకు అర్థం కాంది, మేధావులకు కూడా అర్థం కావట్లే. ఇలా ఆయన మొన్న ఆ పనగారి అని ఆయన ఉంటాడు, ఆర్థిక సంఘం చైర్మన్ ఏదో, ఆయన కూడా కలిసిండు. మాకు సహకరించండి సార్ అంటాడు. ఇవాళ మళ్ళీ నీతి ఆయోగ్ చైర్మన్ కలిసిండు. వీళ్ళని కలిసేది ఏంది? ఇవాళ ప్రభుత్వం ఎవరిది? మీది. మీరు ఆదేశించాలా, వాళ్ళు డబ్బులు ఇవ్వాలా? మీరు పోయి కలిసి విజ్ఞాపనలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పటం ఏంది? ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ మంత్రులు 2 ఉన్నారు, బీజేపీ కేవలం 240 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తేనే ఇలా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, అది అందరికీ తెలిసిందే. మరి మీరు ఆదేశించాలి కానీ పోయి విజ్ఞాపన పత్రాలు ఎవరు ఇవ్వాలి? ఇది కేంద్రంలో భాగస్వామ్యం లేకపోతున్నావు, ప్రతిపక్ష పార్టీలో ఇవ్వాలా? మీరు ఇలా అధికార పక్షం మాకు సహకరించండి అంటున్నావు. సహకరించాల్సింది ఎవరు? మీరు ఆయనకు సహకరించాలి డబ్బులు ఇవ్వటానికి. ఇది వదిలిపెట్టి రివర్స్లో వస్తుంది. మరి ఏంది దీని మతలబు? లేదు, ప్రధానమంత్రి గారి దగ్గర పోయి ఈయన ఎవరైతే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కి ఒక ఫోన్ కాల్ చేపిస్తే అయిపోయా, ఇవ్వండి ఏపీకి ఒక 50,000 కోట్లు కేటాయించండి అంటే కేటాయిస్తారుగా, అయిపోద్ది కదా. సింపుల్ లాజిక్. అది వదిలేసి ఇవన్నీ ఏంటంటే డొంక తిరుగుడు. ఆడికి పోయి చనువు లేదా, మరి అక్కడ మాట పారట్లేదా, నో చెప్పారా? నిన్నేదో వార్త వచ్చింది, దేవేగౌడ గారు నో చెప్పిండు దేని విషయంలో, ఎన్డీఏకి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ నాకు ఇవ్వండి అంటే లేదు లేదు నీకు అంత సినిమా లేదు అని పక్కన పెట్టారని ఆన్ హౌస్ మాట్లాడిన రాజ్యసభలో. మరి అట్లా ఇప్పుడు నిధులు అడగడానికి పోతే కూడా మొహం చూపించట్లేదా, ఈయన మొహం జల్లకపోవట్లేదు. కానీ ఇగో ఇట ఈ సైడ్ వాళ్ళని కలుపుతాడు. సైడ్ క్యారెక్టర్లను కాదు మీరు గెలవాల్సింది అసలైన వ్యక్తిని గెలవాలి, కుంభస్థలాన్ని కొట్టాల. ఈ సైడ్ క్యారెక్టర్లను కలుస్తానంటేనే దాని అర్థం అక్కడ మీకు పసలేదు, పారట్లే మీ మాట అనేది అర్థమవుతుంది. అంటే నీతి ఆయోగ్ చైర్మన్ సహకరిస్తాడు మోడీ చెప్పకుండా. పోటీతత్వానికి ర్యాంకులట ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదట. మంత్రుల టీం వర్క్తోనే బెస్ట్ రిజల్ట్ సాధ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. పోటీతత్వానికి అసలు ర్యాంకులే పనికిరాని ర్యాంకులు. దేనికి ర్యాంకులు అయ్యి? పరిపాలనకు ర్యాంకులా, ఫైళ్ళ క్లియరెన్స్కి ర్యాంకులు ఇస్తారు. ఫైళ్ళ క్లియరెన్స్కి ఎవరికి ఇవ్వాలి? ఆఫీసర్లకో క్లర్కులకే ఇవ్వాలి. వాళ్ళు మంత్రులు పరిపాలన ఎట చేస్తారు అనే దానికి ర్యాంకులు ఇస్తారు కానీ ఎవడన్నా.
వైసీపీలో చేరిన శైలజానాథ్ కండువా గప్పి ఆహ్వానించిన జగన్. ఆయనతో పాటు అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి చేరిక. వైసీపీలో చేరిన నేతలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నిన్న సాకే శైలజానాథ్ అనంతపురం జిల్లా సింగనమలై కాన్స్టిట్యున్సీలో 2004-2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా కూడా పనిచేసిండు. అప్పట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా. దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసి నిన్న ఆయనతో పాటు అనంతపురం మాజీ డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా జాయిన్ అయ్యిండు వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇవాళ షర్మిలా గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎప్పుడైతే షర్మిలా గారు పీసీసీ అధ్యక్షురాలుగా అయ్యారో సాకే శైలజానాథ్ కొంత ఇన్యాక్టివ్ అయ్యారు పార్టీలో. మరి ఆమె విధానాలు, ఆమె పోకడ నచ్చకనా, ఆమె చంద్రబాబు నాయుడు గారు కూటమితో అడ్డగాగుతున్న విధానం నచ్చకనా, కానీ మొత్తానికైతే ఆయన కొంత గ్యాప్ మెయింటైన్ చేశారు, ఇన్యాక్టివ్ అయ్యారు. మొత్తానికి ఇలా వాస్తవంగా ఒక పొలిటికల్ పార్టీ లీడర్లు అధికార పార్టీలో జాయిన్ అవుతారు, వచ్చి ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యాడు. అంటే మరి ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పద్ధతి, షర్మిలా గారి పద్ధతి ఉంది. అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. అంటే ఆమె వ్యవహార శైలి నచ్చకనా, ఆమె లోపల చేసేది ఒకటి, బయట చెప్పేది ఒకటిగా ఉందా? ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది. ఆమె స్టేట్మెంట్ చూస్తే ఇలా 9 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఒక స్టేట్మెంట్ ఇయ్యరు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పైన కానీ, సూపర్ 7 పైన కానీ వాళ్ళు ఇచ్చిన హామీలని ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడలే. కానీ ఏం మాట్లాడుతున్నారు? గడిచిన ప్రభుత్వంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు. అది జరిగింది, అయిపోయింది, దానిపైన అనేక ఎంక్వైరీలు వేస్తున్నారు, అది నడుతూనే ఉంది. అంటే దేనికోసం మీరు పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు? కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి అయ్యారా? తెలుగుదేశం పార్టీకి మేలు చేయడానికి అయ్యారా? లేదా వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడానికి అయ్యారా? విమర్శించడానికి అనేది అలా అనేక మంది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక ఆ కంటెక్స్ట్లోనే ఆయన ఇది లాభం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ షర్మిలా చేతిలో ఉన్న రోజులు ఇది బాగుపడేది కాదు, ముందు పడేది కాదు అనుకుండా ఏం. కానీ మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిండు. నిన్న ఆయనతో పాటు అనంతపురం మాజీ డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా జాయిన్ అయ్యిండు. ఇది మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలకు వలసలు స్టార్ట్ అయినట్టుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది ఒక వార్త. ఈనాడు స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి, విశాఖతో పాటు తిరుపతి, అమరావతిని ప్రాంతీయ అభివృద్ధి హబ్బులుగా చేయాలి అని చెప్పి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని కలిసిండు చంద్రబాబు నాయుడు గారు. కలవాల్సిన వాళ్ళకి అలవాట్లు, ఉట్టి వాళ్ళని కలిసి మీడియాకి ఇస్తాడు. కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసులోకి లాగొద్దు, నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే నిందితులపై చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందట. కుటుంబ సభ్యులను మొత్తాన్ని చేర్చొద్దు. 498A కేసు అని ఒకటి ఉంటుంది, అంటే వరకట్నం వేధింపులని. ఆ వరకట్నం వేధింపులు ఒకళ్ళ భర్తకి భార్యకి మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ ఈ మధ్యకాలంలో వాస్తవంగా భార్యలు పోయి ఏం చేస్తారో తెలుసా? భర్త తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, ఆడబిడ్డ ఎవరుంటే వాళ్ళ మేము పెడతాం. ఇది చట్టాన్ని ఒక రకంగా దుర్వినియోగం చేస్తారు. చట్టం ఉన్నది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే, కానీ జరిగిన దానికి జరగని దానికి చట్టాన్ని ఉపయోగిస్తే చట్టం ఉనికే ప్రశ్నార్థకమైంది. అందుకే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, 498A అనే కేసు ఉంది కాబట్టి మహిళలం కాబట్టి ఏదంటే అది పెడతా అంటే కుదరదు. నీకు భర్తకి ఏదైనా చిన్న చిన్న అలిగేషన్స్ వస్తే భర్త మీద పెట్టాలి తప్ప కుటుంబ సభ్యులను అందరినీ అన్వాంటెడ్గా ఎట్లాంటి ఆధారాలు లేకుండా, ఎట్లాంటి ప్రమేయం లేకుండా పెట్టేసి కేసులలో ఇరికించే ప్రయత్నం చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఇప్పుడు ఎక్కడో ఊరిలో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ కుటుంబం అంత ఉంటుంది. హైదరాబాదో లేదా బెంగళూరులో ఉద్యోగానికి వస్తారు వీళ్ళు భార్యాభర్త. ఇక్కడ ఏదో గొడవ అయింది, ఏమో కేసు పోయి ఏడబెట్టింది, ఇంటి దగ్గర ఉన్న తల్లిని, తండ్రిని, వాళ్ళ మరుదుల్ని, బావల్ని అందరిని పెట్టింది. ఏమైనా లాజిక్ ఉందా? వాళ్ళు వచ్చి ఈడ వేధించరు, ఈడకి రారు, వాళ్ళు అందరు కలిసి వేధించినట్టు పెట్టింది. దీనివల్ల ఏమవుతుంది? చట్టం దుర్వినియోగం అవుతుంది. అసలు చట్టానికి ఉండాల్సిన స్పిరిట్ పోతుంది అన్నట్టు. కాబట్టి సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది, కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసులోకి లాగొద్దు, డీవీసీలోకి, డొమెస్టిక్ వైలెన్స్లోకి అని చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.